అండి నమస్తే. టుడే మన కిచెన్లో అయితే సొరకాయ గారెలు అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే సొరకాయ గారెలు అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతాయి. మరి ఇంట్లోనే సులభంగా దొరికే పదార్థాలతో సొరకాయ తయారీ విధానం చూసేద్దామా. ఇక్కడైతే నేను ఒక సొరకాయ తీసుకున్నానండి. సొరకాయ పీల్ అంతా కూడా మనం తీసేసుకోవాలండి. పీల్ అంతా తీసుకున్న తర్వాత మన సొరకాయని అయితే కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇలా కట్ చేసుకునే వాటిని 2 ముక్కలుగా చేసుకోవాలి. సొరకాయలో ఉండే ఇలా గింజల పాటును అయితే మనం అయితే తీసేసుకోవాలండి. ఇలా అన్నీ కూడా ఇలానే తీసి పక్కన పెట్టేసుకోవాలి. మనం అయితే కూడా అవి కావాలంటే మీరు కర్రీలో అయినా వేసుకోండి, లేకుంటే వద్దనుకుంటే పడేసేయండి, సరిపోతుంది. ఇలా అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం వీటిని అయితే మనం తురుము పెట్టుకోవాలండి. ఇప్పుడైతే ఇలా తురుముకోవాలండి మనము. ఇలా అన్నీ కూడా మనం తురిమి పెట్టుకుందాం. ఇప్పుడైతే తురిమిన తర్వాత చూడండి ఇలా అయితే వస్తుంది. ఇలా వచ్చి దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే ఒక గుప్పెడు శనగవేలు అయితే తీసి నానబెట్టుకోవాలండి. ఇందులోకి కొత్తిమీర అలాగే కరివేపాకు నేను గ్రైండ్ చేసుకున్నాను పల్స్ మోడ్లో. ఇందులోకి అలాగే పచ్చిమిర్చి అలాగే జీలకర్ర అల్లం కూడా వేసేసి మనం అయితే గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకునేది అయితే వేసేసుకుంటున్నాను, పచ్చిమిర్చి జీలకర్ర అల్లము. అలాగే దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అలాగే ముందుగా నానబెట్టిన శనగపప్పు కూడా వేసుకుంటున్నాను. అలాగే దీంట్లో పసుపు వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. 2 కప్పుల సొరకాయ తురుముకి 2 కప్పుల బియ్యం పిండి అయితే వేసుకోవాలండి. ఇలా అంతా కూడా కలుపుకోవాలి. మ్యాక్సిమం వాటర్ లేకుండానే మనము పిండి అనేది కలుపుకోవాలండి. ఒకవేళ మీకు డ్రైగా అనిపిస్తే కనుక కొద్దిగా వాటర్ వేసుకొని అయినా కలుపుకోండి. పిండి అనేది సాఫ్ట్గా ఉండాలి, అప్పుడే మనకు గారెలు అనేది చాలా బాగా వస్తుందండి. ఇలా అంతా కూడా కలుపుకున్న తర్వాత చూడండి ఫైనల్గా మనకైతే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన దాన్ని నేనైతే ఇక్కడ ఉండలు చేసి పెట్టుకుంటున్నాను. ఇలా అన్నీ ఉండలు చేసుకున్న తర్వాత దీనిపై ఒక తడి క్లాత్ అయితే కప్పి పెట్టుకోవాలండి. అప్పుడే మనకు పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది, డ్రై కాకుండా. ఇప్పుడు కడాయిలో నూనె వేడి చేసుకోవాలి. అలాగే చేతికి కొద్దిగా నీరు రాసుకొని పిండిని ఇలా చిన్న ముద్దలుగా తీసుకొని గారెలుగా ఒత్తుకొని మధ్యలో ఒక చిన్న రంధ్రం పెట్టుకోవాలి. వేడి నూనెలో అయితే ఒక్కొక్కటిగా వేసుకొని మధ్యస్థ మంటపై 2 వైపులా బంగారు రంగులోకి వచ్చేంత వరకు మనమైతే క్రిస్పీగా అయ్యే వరకు అయితే వేయించుకోవాలండి. ఒకవైపు కాగాయి కదా, రెండో వైపు టర్న్ అయితే చేసుకోవాలండి. చూడండి అంతే అండి, మన క్రిస్పీగా టేస్టీగా ఉండే సొరకాయ గారెలు అయితే రెడీ అండి. వీటిని కొబ్బరి చట్నీ లేదా అల్లం చట్నీతో సర్వ్ చేస్తుంటే రుచి అదిరిపోతుంది.
లేదు మేము ఉట్టిగా తిన్నా కూడా బాగుంటుంది. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.